ఎలాంటి కష్టాలు వచ్చినా అమ్మవారిని కోలిస్తే తీరుతాయని అంటారు. మరి అమ్మవారు ఎలాంటి కష్టాలు తీర్చిందో చూసేద్దామా? సో లెట్స్ విట్నెస్ అ డివైన్ పర్ఫార్మెన్స్. కూతలేస్తూ తెల్లారొచ్చే చుక్కెనకు దిక్కెనకు నిద్రపోయిన సూర్యుడొచ్చే మీది నుంచి సూదులొచ్చి చురుక్కు 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 పొడిచే ఎల్లయ్య మల్లయ్య కళ్ళు తెరిచి చూడండయ్య రామయ్య కృష్ణయ్య అల్లరల్లరి చేయండయ్య ఊరుకుంటే ఊరు కాస్త ఉషారు తెలీగ ఉసూరుమంటది. శివయ్యా మమ్మల్ని ఆదుకోవయ్యా. మహదేవుడు ఆ అసురుడిని సంహరించెను. కాని ఆ యుద్ధ క్రోధంలో ఆయన నుదుటి నుండి జారిన ఒక చెమట బిందువు భూమిని తాకింది. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చ గట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రా ఎప్పుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది రాయి బొమ్మ, అది నన్నేం చేస్తుంటే.
అసలు మాటలు లేవు, ఓన్లీ డివైనిటీ ఉంది పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. హౌ వాజ్ ఇట్ ఇంద్రజ గారు? ఒక పర్ఫార్మెన్స్ ఎప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది తెలుసా రష్మి? చేసే వాళ్లకు మేము చేస్తున్నామని, చూసే వాళ్ళకి మేము చూస్తున్నామన్న ఫీల్ కలగకుండా ఇద్దరు ఏదో ఒక పాయింట్ లో ఏకమైపోతారు చూడండి, అప్పుడు అది బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ కైండ్. నిజంగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక కథ చెప్పారు, అది ఆ కాన్సెప్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా. ఓ మై గాడ్, ఎంటైర్ టీమ్ అసలు హ్యాట్స్ ఆఫ్ అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్. సాంగ్ స్టార్ట్ అవగానే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఏదో సినిమాటిక్ గా స్టార్ట్ అయింది, ఏదో ఒక అమ్మాయి అబ్బాయి మాడుకుంటున్నారు, ఏదో డ్యూట్ లాగా స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. దాన్ని అలా తీసుకెళ్లేసరి ఒక్కసారి చిన్నగా రాక్షసుడు రావడం, శివుడు రావడం, అక్కడితో అయిపోయింది అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ అయింది. శిరీష వచ్చిన తర్వాత మాత్రం పిక్స్ అదిరిపోయింది అసలు. సో బట్ శిరీష గారు నిజంగా వండర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేనంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కమిట్ అయి చేసేది అమ్మవారిది ఒక్కటే, ఏది వెనక ఉంది ఆలోచించకుండా చాలా ఇష్టపడి చేస్తాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.